హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. అన్స్టాపబుల్ సీజన్ 2 కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అయితే అన్స్టాపబుల్ సీజన్ ఎలా నడుస్తుంది ఏంటనే విషయాలు మనతో పంచుకోవడానికి ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అన్స్టాపబుల్ 2 ఫాలో అవుతున్నారా? దీనికి సంబంధించి సీజన్ ఎపిసోడ్ 2లో నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్య అతిథిగా రావడం జరిగింది సార్. అయితే రోజా గతంలో కామెంట్ చేయడం జరిగింది, నేను వద్దామనుకున్నాను, బాలయ్య బాబు నన్ను పిలిచాడు, కానీ వద్దామనుకున్న సందర్భంలో అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి రావడంతో నాకు ఇబ్బంది ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను పోవద్దని చెప్పలేదు, కాకపోతే నాకే ఇష్టం లేదు, అందుకే వెళ్ళట్లేదని చెప్పడం జరిగింది. తాజాగా లక్ష్మీ పార్వతి ఆమె మాట్లాడుతూ అన్స్టాపబుల్ షోకి చంద్రబాబు నాయుడిని పిలిచారు, ఆయన చెప్పింది విన్నారు, నన్ను పిలిస్తే అసలు విషయం ఏంటనేది నేను చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సార్ ఎట్లా ఉందంటే నీ పేరు నీ ఊసు లేదు, మీకు మీరే నన్ను పిలిస్తే ఆ దోమ నన్ను కుడితే నేను గోక్కుంటాను కదా, వాళ్ళే గోక్కుంటున్నారు, నేను గోక్కుంటాను కదా అని ఉంటుంది. నీ పిలవలేదు, నీ ఊసు లేదు, నీ పేరు లేదు. రోజాని కానీ లక్ష్మీపార్వతి కానీ మిమ్మల్ని లేదు ఆ అన్స్టాపబుల్ లాంటి ప్రోగ్రామ్కి పిలిచేంత చరిత్ర మీకేమీ లేదు. అది చరిత్ర ఉండాలి. చంద్రబాబు అనేవాడు మంచోడా చెడ్డోడా, రామారావు గారికి ద్రోహం చేసినవాడా, అది ఏమైనా ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఒక చరిత్ర ఉన్నవాడు. ఒక చరిత్ర గుడ్ అండ్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, హీ హెస్ గాట్ అ హిస్టరీ. 14 ఏళ్ళు చరిత్ర ఉంది. అది రామారావు గారికి ద్రోహం చేశాడు అని నాలాంటి వాళ్ళకి కోపం ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళ నాయకుడిని ప్రేమ ఉండొచ్చు, అందుకే బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ హీ హెస్ గాట్ హిస్టరీ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని చేశాడు, నాట్ మామూలు విషయం కాదు. కనుక అతను మీకేముందని ఆ చరిత్ర చారిత్రలోకి? బాలకృష్ణకు ఒక చరిత్ర ఉంది, బాలకృష్ణ ఒక హిస్టరీ ఉంది, కనుక కండక్ట్ చేస్తున్నాడు. అక్కడ ఒక చరిత్ర ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు, చరిత్ర ఉన్నవాళ్ళని. పవన్ కళ్యాణ్ అంటే ఒక హిస్టరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, 100 సినిమాలు చేశాడా? 100 సినిమాలు చేసిన హీరోలు సాధించిన ఇమేజ్ కన్నా 25 సినిమాల్లో సాధించాడు. ఇట్స్ హిస్టరీ. పవన్ కళ్యాణ్ సాధించిన ఇమేజ్ 100 సినిమాలు చిరంజీవి గారు ఖైదీ సినిమా వచ్చేటప్పటికి అప్పుడు 100 సినిమాలు అయినాయి. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి గారికి వచ్చిన ఇమేజ్ 25 సినిమాలకే వచ్చేసింది. అది చిరంజీవి గారు తమ్ముడు అవ్వచ్చు అనే కారణం కూడా ఉండొచ్చు, ఏమైనా సరే హిస్టరీ. అది విత్ ఇన్ షార్ట్ టైం సూపర్ స్టార్డమ్ అనేది అంత ఈజీ కాదు. ఒక రామారావు గారి కాడ నుంచి ఆనాటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్డమ్ రావడానికి ఒక రేంజ్, ఒక్కొక్క స్టేజ్ అవుతుంది. సినిమా అలా మెట్లు, ఆ మెట్టు ఎక్కడానికి మనాడు 20 సినిమాల్లో ఎక్కేసాడు ఆ మెట్టు కదా. అది హిస్టరీ కనుక పిలిచారు. అలాగే ప్రభాస్ ఐకాన్, ఇంటర్నేషనల్ ఐకాన్ ప్రభాస్. అట్లా మీకేముందని మిమ్మల్ని పిలవటానికి పిలవటానికి అందరిని పిలవటానికి కాదు కదా. ముఖ్యంగా చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు తన బుద్ధి, తను చేసిన తప్పు ప్రజల్లో కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ దౌర్భాగ్యం. అది 28 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన మీద బురద జల్లిన కార్యక్రమం. అది మళ్ళీ చంద్రబాబు బురద జల్లే దౌర్భాగ్య పని, ఆయనదే తప్పు అని ఏదో ఒప్పించాలి, జనానికి ముందు ఒప్పించాలి. అదొక దౌర్భాగ్యం. దాని గురించి ప్రజలు ఏమీ చంద్రబాబు మాటల్ని ఇంకా బాలయ్య మీద జాలిపడ్డారు. పాప బాలయ్య ఏం చేస్తాడు, ఓ పక్క బావమరిది, మరో పక్క వియ్యంకుడు, కనుక ఏం చేస్తాడు, సరే అవునులే అనేసి ఊరుకున్నాడు. దాని మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకోక అది చంద్రబాబు కుట్ర. చంద్రబాబు దానికి కిరికిచ్చి తద్వారా ఏదో లబ్ధి పొందాలని ట్రై చేశాడు. అతని కుళ్ళు బుద్ధిది. అది 28 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ ఆయన పేరు కెలకటం ఎందుకు అని అనుకోకుండా లాగాడు. దానివల్ల ఆయనకే చెడు అయింది తప్పితే రామారావు గారికి చెడు అలా. చంద్రబాబుకి అందరూ ప్రజలందరూ కూడా చంద్రబాబుని తిట్టుకున్నారు. 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన మీద బురజల్లాలా అని. సో అది ఇప్పుడు లక్ష్మీపార్వతిని ఏమని పిలుస్తారు ప్రోగ్రామ్కి? ఏమిటి మీరు రామారావు గారి జీవితంలో ఎంటర్ అవ్వబట్టి అసలు లక్ష్మీపార్వతి, లేకపోతే హూ ఈజ్ లక్ష్మీపార్వతి అనేవాడు ఎవరు? ఇది ఆంధ్ర రాష్ట్రంలో నోబడీ నోస్. ఎవ్వరికి కించిత్ కూడా పరిచయం ఉన్న పేరేం కాదు. ఏదో ఎక్కడో నాటకాలు వేసుకుంటూ సాగే రామారావు గారి జీవితంలో ఎంటర్ అవ్వబట్టి ఒక మిసెస్ రామారావు గారు అనే ట్యాగ్ తగిలింది అంతే. అంతకు మించి ఇంకోటి లేదు. మీరు వచ్చి నిజాలు చెప్పేది ఏంటి? ఏం నిజాలు చెప్పి అసలు మీరు రాకపోతే ఆయన జీవితంలోకి ఆయన జీవితం ఇంకో ఎలా ఉండదు సార్? ఈవిడ రాకపోతే విశ్వరూపం. అది అసలు విశ్వరూపం వెళ్తూ ఉంది బండి. ఆయన ఆరంభం నుంచి సినిమా ఫీల్డ్ ఎంటర్ అయిన కాడ నుంచి ఎట్లా బండి వస్తుంది, రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఓడిపోయిన టైంలోనే ఎంటర్ అయింది కదా సార్.
ఆ టైంలోనే ఎంటర్ అయ్యి ఆయన బయోగ్రఫీ రాస్తాను అంటూ ఎంటర్ అవ్వడం, ఓడిపోవడానికి ముందే ఎంటర్ అయింది. కానీ అప్పటికి ఆయన దగ్గర తీయలే. ముందు ఎంటర్ అయ్యి బయోగ్రఫీ రాస్తానంటే అలాగే చూద్దాం చేద్దాం అన్నారు. ఓడిపోయిన టైంలో ఖాళీ టైం దొరికింది కనుక ఆయనకి అప్పుడు డైలీ అప్పుడు రావడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. డైలీ 2 hours ఆయన చెప్పటము, ఆవిడ రాసుకోవటము. అక్కడ నుంచి ప్రవేశం మొదలయ్యి ఆయన జీవితంలోకి ఎంటర్ అయింది. అసలు ఆ ఫ్రేజే లేదనుకోండి. ఫ్రేజే లేకపోతే అసలు రామారావు గారి దాంట్లో ఇంత డిస్కషనే లేదు. లక్ష్మీపార్వతి మ్యారేజీ, ఈ బ్లాక్ స్పాట్ దాని మీద ఇంత గొడవ, ప్రజల్లో ఇంత చంద్రబాబు ఒక కలకలం సృష్టించి ఏం ఉండేది కాదు కదా. ఈవిడ ఎంటర్ అవ్వడం వల్ల ఇంకేం చెప్పుద్ది, ఈవిడ వచ్చి నేను ఎంటర్ అవ్వడం వల్ల ఆయన జీవితంలో కలకలం వచ్చింది అని చెప్తావా? నేను పిలిచి ఏం చెప్పించుకోవాలి అక్కడ జనాల్లో? ఇంకా వేరే ఆ విషయం కాకుండా వేరే ఏదైనా చెప్తామంటే మీ చరిత్ర ఏముంది వేరే చెప్పడానికి? సరే, ఇంకో మాట ఉంది సార్ ఇక్కడ. అంటే నిజంగా ఎన్టీ రామారావు గారిని అంటే కూతుర్లు కోడళ్ళు చూసుకునేవారు కాదు, తిండి కూడా పెట్టేవారు కాదు, అంటే పెట్టేవాళ్ళు లేరు అక్కడ. సో ఈమె హెల్ప్ చేసింది అంటారు సార్, నిజమా సార్? తిండి పెట్టేవాళ్ళు లేరు, చూసుకునేవాళ్ళు లేరు అనే పాయింట్లో తిండి పెట్టేవాళ్ళు పెట్టకుండా ఎలా ఉంటారు అలా కాదు. అక్కడ ఏంటంటే ఆయనది రామారావు గారిది ఒక డిసిప్లైన్ టైం. 7:30కి పడుకునేస్తాడు ఆయన, పొద్దున్నే 2:30కి లెగుస్తాడు ఆయన. ఆ 7:30కి పడుకునే లోపు ఆయనకి అన్ని కావాల్సినవి రెడీ 7:30 ఈవినింగ్ 7:30 ఈవినింగ్ పడుకునేస్తాడు ఆయన. షూటింగ్లో కూడా అంతే. నైట్ షూటింగ్ ఉందంటే ముందు చెప్పాలి ఆయనకి, లేకపోతే 6:30 7 అయ్యేటప్పటికి ఆవులిస్తూ ఉంటాడు ఆయన. అందరికీ తెలుస్తుంది. 7:30కి పడుకుని అర్ధరాత్రి తెల్లారుజాము 2:30కి లెగుస్తాడు ఆయన. లేచి స్నానం చేసి వ్యాయామం చేసి ఒక చుట్ట తాగి ఆ తర్వాత స్క్రిప్ట్ వరకు కూర్చుని అట్లా ఆయన ఒక చుట్ట పొద్దున్న తాగుతారు, చుట్ట తాగే అట్లా ఆయన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరన్నా ఆయన కలవాలి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తెల్లారుజామున 5 గంటలకే, 6 గంటల తర్వాత లేదు. షూటింగ్ లేకపోతే ఎప్పుడైనా తప్పితే మళ్ళీ షూటింగుల్లో కలవరు ఎవరిని. షూటింగ్లో వచ్చి డిస్కషన్లో పొద్దున్నే 5 గంటలకు రావాల్సిందే. డైరెక్టర్ అయినా కథ వినాలైనా, డైరెక్టర్ మాట్లాడాలన్నా, ప్రొడ్యూసర్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఉండాలి. అపాయింట్మెంట్లు అలా ఉంటాయి. 5 నుంచి 6 లోపు మాట్లాడిస్తారు. 6-6:30కి రెడీ అయిపోయి అక్కడ దర్శనం, జనాలు ఉంటారు, పబ్లిక్ జనాలు వచ్చేవారు. అప్పుడు రోజు ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరితే తిరుపతి తర్వాత రామారావు గారి ఇంటికి, రామారావు గారి దర్శనం, ఆ తర్వాత కృష్ణ గారు, సావిత్రి గారు, ఇట్లా ఒక టూర్ ఉండేది ఆ రోజుల్లో. ఆయన అలా దర్శనం ఆమె ఎలా ఉన్నారు అందరు పలకరించేవారు, షూటింగ్ వచ్చేవాడు. ఆయన సిస్టమ్ అలాంటిది. అలా టైం ప్రకారం తిండి, టైం ప్రకారం 2:30కి చూసుకుంటానికి సొంత ఫ్యామిలీ, సొంత మనుషులు ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు ఆయనకి బసవతారక్ గారు చనిపోయినాక ఆ ఇబ్బంది ఏర్పడింది. బసవతారక్ గారు చనిపోయిన తర్వాత ఆయన టైమింగ్కి ఏ టైంకి ఏం కావాలి చూసుకుంటానికి కావాలి, అది ఆటోమేటిక్గా ఒక్కోసారి మిస్ అవుద్ది. ఎందుకు అలవాట్లేని పనులు. వంట మనిషి మన ఇంట్లో వంట మనిషి సాయంకాలం అన్నీ చేసి ఎన్నింటికి వెళ్ళిపోద్ది. కానీ రాత్రి తెల్లారుజాము 2:30 కావాల్సింది ఎప్పుడు వండుతారు? 5ంటికి వండింది తెల్లారుజామున అంటే రామారావు గారు ఎక్కడ తింటారు? సో మళ్ళీ 10ంటికి వండాలి. సో ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లో అప్పుడప్పుడు ఆయనకు అవసరమైన అందక, ఆ సమయానికి ఆయన కావాల్సిన సదుపాయాలు దొరక్క కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. దానికి పిల్లలు చూసుకోవచ్చు కదా, చూసుకుని ఉండొచ్చు. కానీ ఎవరి బతుకులు వాళ్ళు టైం ఎక్కడో మిస్ అవుతూ వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంది ఈవిడ. నేను చేసి పెడతాను, రాలేదు సరే నేను చూసుకుంటాను అని ఆయనకు అవసరమైనవి, ఆయన చిన్న అవసరమైన అవసరాలు, పాలు కాసి పెట్టి ఇవ్వటాలు, లేదా ఆయన చిన్న పెరుగన్నం రెడీ, లేదా కోడి ఇది రెడీ కూర వండి పెట్టాలి, ఇట్లా ఆయనకి అవసరమైనవి రెడీ చేయటం. అట్లా లోపలికి వెళ్ళేది వంటింట్లోకి. హాల్లో కూర్చోవలసిన ఆవిడ ఈ పరిస్థితుల్లో వచ్చి అలా వంటింట్లోకి వెళ్ళింది. వంటింట్లోకి వెళ్ళినాక అక్కడి నుంచి వడ్డించడానికి వచ్చి బెడ్రూమ్కి వచ్చింది. సో ఈ ట్రావెల్, ఆ హాల్లో కూర్చునే లక్ష్మీపార్వతి వంటింటికి వెళ్ళటం, వంటింటి నుంచి ఆయన బెడ్రూమ్ దాకా రావటం అనే దానికి, ఆ ప్రయాణానికి కారకులు కుటుంబీకులు కూడా ఆ అవకాశం కల్పించారు. లేకపోతే అవకాశం హాల్లోనే ఆగిపోయేది. లక్ష్మీపార్వతి ఆయన హాల్లో వరకే పరిమితం. ఈయన వస్తాడు, కూర్చుంటాడు, 2 hours చెప్తాడు, రాసుకుంటుంది. అలాంటి వ్యక్తి ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడింది. చూసుకునేవాళ్ళు లేక, ఆయన సమయానికి అవసరమైన కావాల్సిన చూసుకోలేక, ప్రతిదానికి ఆయన ఎక్కడో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎవరో రావాలి, ఎవరో పని నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి, కూతురి నుంచి రావాలి, ఇట్లా వెయిటింగ్ అండ్ దీంట్లో అక్కడ ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుంది. సో దీనికి కారకులు అందరూ అంతే, కుటుంబ సభ్యులు కూడా కారకులే. కావాలని చేశారా, తెలియక చేశారా, అబాధ్యతతో చేశారా అనేది ప్రశ్నల తర్వాత అసలు ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది. దానికి అవకాశం కల్పించింది కుటుంబ సభ్యులు.
ఆ అమ్మాయి హాల్లో ఉండే అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడానికి కానీ, వంటింట్లో నుంచి బెడ్రూమ్కి వెళ్ళడానికి కానీ ఆయనకి మందులు మెడిసిన్స్ సమయానికి ఇవ్వడం, ఇట్లా ఈ కారణాలు ఏ కారణాలు అయితే అట్లా ట్రావెల్ హాల్లో ఆగిపోవాల్సిన కాళ్ళు వంటింటికి వెళ్ళి వంటింటి నుంచి బెడ్రూమ్ దాకా వెళ్ళినాయి. ఈ ప్రయాణానికి కారకులు ఎవరు అవకాశం కల్పించారు? ఖచ్చితంగా కుటుంబ సభ్యులు. సార్ అన్నగారి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి సార్? ఆయన చాలా మంచి గట్టి తిండి పుష్టుడు, మంచి తింటాడు. అది జీర్ణం చేసుకునే మహత్తర శక్తి ఆయనకి. మామూలు పోల్చలేము ఆయనతో. మామూలుగా అయితే ఆయనకి ఇష్టం, అది తిండి చక్కగా తింటాడు. మేము షూటింగ్లో, సినిమా షూటింగ్లో మొత్తం యూనిట్కి అని చెప్పి 100 పెరసకాయ బజ్జీలు తెప్పిస్తే నమ్మరు, అతిశయోక్తి కాదు, 50 బజ్జీలు అలా కొరకటం వేసేయటం 50 బజ్జీలు ఒక్కడే 100 మందికి అని తెప్పిస్తే, 100 యూనిట్ మొత్తానికి 100 తెప్పిస్తే సగం ఆయనే తినేసాడు. ఏం అసలు తెసి ఇంత చెంబుతో నీళ్లు గడగడగడ తాగారు. చెప్పండి బ్రదర్ అన్నాడు. అసలు అది ఆయన ఏమిటి, ఆ జీర్ణశక్తి ఏంటి, అదేంటి ఆశ్చర్యం. మానవ మాతృడు గుడ్డే ఇది కాదు, మానవ మాతృడు గుడ్డే జీర్ణశక్తి కాదు, అదొక కారణ జన్ముడు. ఆయన ఆ వ్యక్తిత్వం వేరు. అందుకనే ఆయన దేవుడు వేషం వేస్తే నిజమే దేవుడా అనిపించేలా కనపడతాడంటే అంత నిష్ఠతోటి దేవుడు వేషం వేసినా చేస్తాడు. ఆయన నేల మీద పడుకుంటాడు, తల కింద పీట పెట్టుకుని ఉంటాడు ఆ వేషం వేసిన రోజులు. అలా కొన్ని ఏం పెట్టుకునేవారు సార్ తల కింద? పీట దిండు కూడా వేసుకున్నారు, పీట పెట్టుకుని పడుకునేవారు నేల మీదే దేవుడు వేషం వేసినాడు. అవన్నీ ఆయన కొన్ని గొప్ప లక్షణాలు ఆయన దగ్గర. అందుకనే అవన్నీ ఆయన దేవుడు రామారావు గారు దేవుడు వేషం వేస్తే దేవుడే, ఇంకొకడు కాదు. ఆ రాముడు అయితే ఇలాగే ఉండేవాడేమో, కృష్ణుడు రూపం ఇదేనేమో, మనం చూడలేదు. అంతా చరిత్రకారులు రాసిన గీసిన బొమ్మలే, ఆ బొమ్మలే. కానీ రామారావు గారు ఆ బొమ్మలకి రామారావు గారి రూపాన్ని చూస్తే రామారావు గారి రూపమే దేవుడి రూపం అనిపించేంత భ్రమ కల్పించేందుకు అది మరి అంత నిష్టగా ఆయన చేయబట్టి. సో ఆయన అది వేరే. అసలు ఆయన తిండి అలవాట్లు కానీ ఆయన మామూలుతో పోల్చలేము. ఆయనకి నచ్చందేమో నువ్వు బంగారు పల్లెల్లో పెట్టినా పక్కకు పెట్టండి బ్రదర్ అంటాడు. నచ్చింది తృప్తిగా తింటాడు ఆయన తృప్తిగా తింటాడు కూడా. మనం కూడా వండిన వాళ్ళు కానీ వడ్డించేవాళ్ళు కానీ తృప్తి పడే విధంగా తింటాడు. అంత చక్కగా బ్రహ్మాండంగా ఆయన తింటా ఉంటే చూడబుద్ధేస్తుంది. అంత బ్రహ్మాండంగా ఒక్కొక్కటి టేస్ట్గా వర్ణించి మరి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క భాగాన్ని ఇది దీని బ్రదర్, ఈ ఏవొక పక్క భాగం బ్రదర్, దాన్ని వర్ణించి మరీ తింటాడు. అంత ఆస్వాదిస్తాడు. తిండిని అంతగా ఆస్వాదించి భోంచేయగలిగిన ఆరగించుకోగలిగిన మహోన్నత వ్యక్తి ఆయన. కనుక ఆయన వేరసలు. సార్ ఆయన గుణాలు కానీ ఆయన తెయ్యస్ అంతా కూడా ఆయన మనమడు జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిందంటారా సార్? అయితే ఇంకా చూడాలి. మాటలు అలాగే ఉంటాయి కదా సార్? మాటలు కూడా ఇంకా చూడాలి. ఆయనతోటి మరొక పోలి అది ఆయన మనవుడైనా ముని మనవుడైనా కొడుకైనా రామారావు గారే. ఇక ఆయనతోటి పోల్చుకుంటానికి కానీ ఆయనతోటి సమాంతరంగా కానీ ఆయనలాగా కానీ ఎవ్వరికి అవకాశం లేదు, ఎవరికి ఆ సీన్ లేదు. ఆయన తర్వాతే అంతే. ఆయన తర్వాత ఆయనలాగా ఆయన పర్సనాలిటీలు ఏంటి, ఆయన్ని మేము కళ్ళారా చూసాము. ఆయన వెనకాల ఆయన వచ్చేదాకా అది ఇది బండోడు మొండోడు మాట్లాడేవాళ్ళు. ఆయన అలా వచ్చా ఏం బ్రదర్ అనగానే ఇన్ని వాగినోళ్ళు అనాల్సిందే. ఆ విగ్రహము, ఆ పర్సనాలిటీ, ఆ వాయిస్ అవి ఎవరికి రాదు. ఎన్ని జన్మలు ఎత్తాలి, అది ఎన్ని కోటి జన్మల పుణ్యం. అలాంటి పవర్, పర్సనాలిటీ, అలాంటి వాయిస్, అలాంటి గంభీరత్వము, తెలివి, గాంభీర్యం అంతా అందరికి రాదు. అది ఊనే మనం ఏదో ఒక కోణం వచ్చింది అనుకుని తప్పితే అవన్నీ వచ్చినాయి అనుకుంటాం కానీ వస్తాయి అనుకుంటాం కానీ పాపోహలే లేవు. అది వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్. అంతే. తెలుగు మాట్లాడే తెలుగు ప్రపంచానికి ఒకడు నందమూరి రామారావు కారణ జన్ముడు, ఒక పరిపూర్ణ గాంభీర్య వ్యక్తిత్వం ఇంకెక్కడ రాదు అసలు. ఇందిరాగాంధీ లాంటిది ఉనికేసింది ఈయన చూసి. అవును సార్, ప్రచారంలో సార్ ఇందిరాగాంధీ వచ్చినప్పుడు నిజంగా కృష్ణావతారంలో ఉన్నటువంటి కట్టుని చూసి మొక్కిందా సార్? అయితే మొక్కటం కాదు, షాక్ అయిపోయింది. అంటే ఆవిడ మీటింగ్ జరుగుతూ ఉండగా తిరుపతిలో ఆవిడ మీటింగ్ జరుగుతూ ఉండగా రామారావు గారి ఇది వచ్చింది. రామారావు గారు ఇది దాటుకుంటూ ఆయన మీటింగ్
ఆయన ఎప్పుడైతే రామారావు గారు కేరళ వెళ్ళిందో ఇక్కడ ఇందిరాగాంధీ మీటింగ్లో నంజాలు బరోబరి పరిగెత్తారు ఎన్టీఆర్ వెనకాల అన్నగారిని చూడగానే. అన్నగారితో పాటు పరిగెత్తేసారు ఇక్కడ సభా వేదిక నుంచి. అక్కడ షాక్ అయింది ఆవిడ, లైఫ్లో ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఆవిడకి. ఏమిటి ఇది? అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి తిట్టింది ఆవిడ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆవిడకి రాంగ్ ఇన్ఫర్మేషన్, అదేం లేదని మామూలు సినిమా ఆర్టిస్ట్ నథింగ్ అది ఇదిని ఆవిడకి రాంగ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. కళ్ళారా చూసింది. ఆ రోజు చెప్పేసింది, వీఆర్ లూజింగ్. వాట్ మిస్టర్ కోట్ల, వాట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ఫీడెడ్ మీ, షడప్ అని కోపడేసి వెళ్ళిపోయింది. అంతే, ఆవిడ ఆ రోజు జడ్జ్ చేసేసింది, వీఆర్ లూజింగ్ అని. ఎప్పుడు తన మీటింగ్ నుంచి ఎప్పుడైతే వెళ్ళారో అమ్మ ఇందిరమ్మ అనే రోజులు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అలాంటి ప్రజలు తన మీటింగ్ నుంచి బులోని వెళ్ళిపోతూ ఉంటే అయిపోయింది, ఆవిడ చచ్చిపోయింది మైండ్. అప్పుడే కోట్ల విత్తనాలు తిట్టేసేసి వెళ్ళిపోయింది, టక్ టక్ అని వేసి దిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రామారావు గారు సీఎం అయినాక ఢిల్లీ వెళ్ళి ఆవిడ ముందు కూర్చున్న తెలుగు ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవడూ లేడు. తెలుగు ముఖ్యమంత్రి అనేవాడు ఎవడు కూడా ఆవిడ ఎదురుగుండా నుంచుని మాట్లాడటమే. బయటకు వచ్చి మేడంతో కలిశాను అంతే, ఆవిడ కూర్చుంటే చైరు, ఆవిడ టేబుల్ ఎదురుగుండా తివాసి ఉంటుంది, ఆ తివాసి మీద కూర్చుంటమే, చైర్లు గీళ్ళు ఏమి ఉండవు ఆవిడ రూమ్లో. వెళ్ళి కలిసినప్పుడు ఫస్ట్ రామారావు ఆ చైర్లు అక్కడ ఉంటాయి, అయితే ఎవరో చైర్లో కూర్చోరు, ఊళ్ళో తివాసి మీద చైర్లు సైడ్లో ఉంటాయి. రామారావు గారు వెళ్ళాక చూశాడు, ఆ చైర్ అలా లాక్కుని వేసి కూర్చుని ఇలా కాలు మీద కాలు వేసుకుని టెల్ మీ మేడం అన్నాడు. అంతే, బైర్లు కమ్మింది ఆవిడకి. ఈడెవడండి బాబు, ఎవడి తెలుగు రాష్ట్రం నుంచి ఫస్ట్ ముఖ్యమంత్రి కాలు మీద కాలు వేసుకుని నా ముందు కూర్చొని టెల్ మీ మేడం అంటున్నాడు. అంతే, ఆవిడ నోట మన మాట రాల. అప్పుడే ఆవిడ సగం చచ్చిపోయింది రామారావు. ఆ పర్సనాలిటీ, ఆ గాంభీర్యం ఎవరికి వస్తుంది? ఎవరు రాదు తెలుగు రాష్ట్రంలో, ఎవరికి రాదు. వన్ అండ్ ఓన్లీ రామారావు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. సార్, ముఖ్యంగా ఆ రోజుల్లో అగ్రనటుల్లో అంటే ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు, వీళ్ళ మధ్యలో అంటే కృష్ణ గారు ఆయన ఏదైతే రెమ్యునరేషన్ పెంచాలన్నప్పుడు మీ నాన్నగారు మహాతీర్థ గారితో చెప్పండి అన్నగారికి ఆయనను పెంచమని చెప్పండి, అంటే మేము కూడా పెంచుతాము అంటే ఆ సిస్టమాటిక్ అంత ఉండదా సార్ ఆ రోజుల్లో? రామారావు గారు పెంచితే కానీ నాగేశ్వరరావు పెంచేవారు కాదు, రామారావు నాగేశ్వరరావు పెంచితే కానీ కృష్ణ శోభన్ పెంచేవారు కాదు, వీళ్ళిద్దరూ పెంచితే కానీ కృష్ణరాజులు వాళ్ళు పెంచేవారు. అంత డిసిప్లైన్ ఉండేది. ఎవరు కూడా నోటికి వచ్చినట్టే ఇప్పుడులాగా ఒక సినిమా హిట్ అవగానే నాకు ఎంత కోట్లు గీట్లు అనగట్టే సీన్ ఉండేది కాదు. ఎవరైనా సరే రామారావు గారు రేంజ్ని బట్టి ఆయన ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆయన పెంచేవాడు కాదు. హిట్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఇమీడియట్గా పెంచడం ఆయన అలవాటు కాదు. ఆయన మార్కెట్ పెరుగుదల, మన సినిమా ఎంత చేస్తుంది, మొన్నటిదాకా 40 చేస్తుందా ఒక ఆ రేంజ్, అది 40 నుంచి రెగ్యులర్గా ఒక సినిమా 60 చేయటం కాదు, రెగ్యులర్గా మన సినిమాలన్నీ 60 చేస్తున్నాము, మార్కెట్ పెరిగిందా అప్పుడు పెంచడం, ఇట్లా ఉండేది. ఆయన రామారావు గారు పెంచేదాకా నాగేశ్వరరావు ధైర్యం ఉండేది కాదు పెంచడానికి. నాగేశ్వరరావుని ఎవరన్నా రేటు పెంచాలంటే రామారావు గారు పెంచారా పెంచలేదు, అయితే మనం ఎందుకు పెంచడం అనేవారు. అట్లా ఉండేది. అదంతా ఒక డిసిప్లిన్. గోల్డెన్ ఎరా అని అందుకని ఆ రోజుల్లో అన్నారమ్మా. అదంతా ఒక డిసిప్లిన్. కాల్ షీట్కి మర్యాద, ప్రొడ్యూసర్ని నిర్మాత, మనకు ఉద్యోగం ఇస్తున్న యజమాని అని అనేవారు ఆ రోజుల్లో. రామారావు గారు వారు నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టి మనకు అన్నం పెడుతున్నారు, వారు మన యజమాని, గౌరవించాలి అనేవారు. అందుకని ఆయన ఎప్పుడైతే నిర్మాతను గౌరవించేవారో మిగతా అందరూ నిర్మాతని డబ్బులు పెట్టిన నిర్మాతను గౌరవించేవారు. ఇవాళ నిర్మాతకు గౌరవం ఏది? హీరోలు నిర్మాతను గౌరవిస్తే యజమాని అంటే బాలకృష్ణులు అంటాడు ఇప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్లు అంటాడు ఇప్పటికీ. ఆ వారసత్వంలో నిర్మాతను గౌరవిస్తున్నారు అంతే. మిగతా వాళ్ళు ఎక్కడ? నిర్మాత క్యాషియర్ అయిపోయాడు. నిర్మాత డబ్బులు ఇచ్చి చేతులు కట్టుకుని కూర్చోవాలి. ఆ రోజుల్లో అలా కాదే. నిర్మాత సెట్లో కాలు మీద కాలేసి కూర్చునేవాడు. ఇవాళ నిర్మాత కాలు మీద కూర్చుంటే హీరో గారికి నచ్చట్లేదు కదా. అట్లా అయిపోయింది రోజులు. ఒక హీరో అని చెప్తున్న సిస్టమ్ సార్. అది ఆ రోజులు వేరు, గోల్డెన్ ఎరా అంతే. రైట్ సార్, ధన్యవాదాలు సార్.